నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైభవంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు. పల్లకిపై మోహిని అలంకారంలో భక్తులకు అమ్మవారు దర్శనం. విశాఖలో ఉద్రిక్త వాతావరణం. పాల సేకరణ ధరను తగ్గించడంతో విశాఖ డైరీని ముట్టడించేందుకు రైతుల యత్నం. విశాఖ పరిధిలోని షీలానగర్ లో ప్రేమ జంట ఆత్మహత్య. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. రాయలసీమను కూటమి ప్రభుత్వం విస్మరిస్తోందన్న కాంగ్రెస్ నేత శైలజానాథ్. కేవలం హైకోర్టు బెంచ్ను మాత్రమే తరలించడంపై అభ్యంతరం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు అమ్మవారు మోహిని అలంకారంలో బలకిలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. అమ్మవారి మోహిని అవతారం భక్తులకు ముక్తిని కలిగిస్తుందని అర్చకులు పేర్కొన్నారు. అనంతరం శ్రీకృష్ణ స్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నాపన తిరుమంజనం నిర్వహించారు. విశాఖలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాల సేకరణ రేటును లీటర్కు 4 రూపాయలు తగ్గించినందుకు రైతులు విశాఖ డైరీని ముట్టడించే ప్రయత్నం చేశారు. ఈ తరుణంలో రైతు నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. కొందరు రైతులు విశాఖ డైరీ ప్రధాన గేట్లను తోసుకుంటూ డైరీకి వెళ్లే ప్రయత్నం చేశారు. రైతులకు న్యాయం జరిగేలా బోర్డు మీటింగ్లో త్వరలో చర్చించి నిర్ణయం తీసుకుంటానని విశాఖ డైరీ ఎండీ రమణ రైతులకు హామీ ఇచ్చారు. దీంతో రైతులు కొంత శాంతించారు. విశాఖ పరిధిలోని షీలానగర్ లో ప్రేమ జంట ఆత్మహత్య స్థానికంగా కలకలం రేపింది. ఓ అపార్ట్మెంట్ నుండి తెల్లవారుజామున దూకి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ జంట అమలాపురానికి చెందిన పిల్లి దుర్గారావు, సాయి సుష్మితగా పోలీసులు గుర్తించారు. మృతుడు దుర్గారావు క్యాటరింగ్ నడుపుతుండగా మృతురాలు సాయి సుష్మిత ఒక ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. 6 నెలలుగా అపార్ట్మెంట్ లో ఉంటున్న పిల్లి దుర్గారావు వద్దకు సుష్మిత అప్పుడప్పుడు వచ్చి వెళుతున్నట్టు సమాచారం. ఇరువురి మధ్య వాగ్వాదం జరిగినట్టు ఆధారాలు లభించాయి. ఇంట్లో గాజు గ్లాస్, టీవీ రిమోట్ పగిలిపోవడాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడి ఫోన్ లాక్ అవ్వడంతో పోలీసులు విచారణ చేపట్టారు.
కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాలను శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు ఆలయ కార్యనిర్వహణాధికారి భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కూటమి ప్రభుత్వం రైతులను గాలికి వదిలేస్తుందని, రైతులకు మద్దతు ధర లభించడం లేదని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పేర్కొన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురుస్తాయని తెలిసినా కూటమి ప్రభుత్వం రైతులను అప్రమత్తం చేయలేదని మండిపడ్డారు. అప్పులు తెచ్చుకుని రైతులు సాగు చేసుకుంటున్న ప్రభుత్వానికి పట్టింపు లేదని ఘాటు విమర్శలు చేశారు. చివరికి టీడీపీ కార్యకర్తలు కూడా ఈ ప్రభుత్వం వైఖరితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ కూటమి ప్రభుత్వం పట్టించుకునే వాళ్ళంతా కూడా ఏదో రాజకీయాలు 6 నెలల్లో చేస్తా ఉన్నారే తప్ప ఎక్కడా కూడా రైతు గురించి పట్టించుకునే పరిస్థితులు లేవు, పట్టించుకోలేదు. కాబట్టి ఈ రోజు రైతు రోడ్డు మీదకి వచ్చి ఆ ధాన్యం రాజుల దగ్గర 10-15 రోజుల నుంచి కాపులాలు కాయాల్సిన పరిస్థితులన్నీ కూడా ఈ రోజు గ్రామాల్లో ఈ రాష్ట్రం అంతా కూడా గతంలో అంటే కూటమి ప్రభుత్వానికి ఒక ప్లానింగ్ కానీ ధాన్యం సీజన్ వస్తుంది, లేదంటే వాతావరణ పరిస్థితులు ఇలా ఉన్నాయి. ఈ వాతావరణ పరిస్థితులు అంటే బుడమేరుకి వీళ్ళకి వరద వస్తుందని తెలుసు, బుడమేరుకి వరద వస్తుందని తెలిసినా కానీ ప్రజలకు తెలియజేయకుండా విజయవాడ అంతా కూడా ముంచేశారు. కోతలు స్టార్ట్ అవుతాయి, ధాన్యం మనం కొనాలి, రైస్ మిల్లర్ని సన్నద్ధం చేయాలి, రైతులకి మద్దతు ధర ఇప్పించాలి. ఎన్నికల ముందు మనం అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకున్నాం, రైతులందరికీ కూడా న్యాయం చేసేస్తాం అని దుష్ప్రచారం చేస్తూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని అదని ఇదని రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తూ ఎన్నో మాటలు మాట్లాడినటువంటి కూటమి నాయకులు ఈ రోజు కనీసం రైతు దగ్గర నుంచి ఒక బస్తా ధాన్యం కూడా కొనిపించలేని పరిస్థితి ఏర్పడతా ఉంది. ఈ రోజు గ్రామాల్లో చూస్తే ఇదివరకు రైతు భరోసా కేంద్రాలు ఎంతో కీలకమైన పాత్ర పోషించాయి. అంటే రైతు భరోసా కేంద్రానికి వెళ్తే మా ధాన్యం కొనుక్కుంటారు అనే ఒక భావనలో ప్రతి రైతు కూడా ఉండేవాడు. కానీ ఈ రోజు రైతు భరోసా కేంద్రం అంటే ఇప్పుడు రైతు సేవా కేంద్రాలుగానే ఏదో మార్చారు. ఈ రోజు రైతు సేవా కేంద్రానికి వెళ్తే మీరు పలానా రైస్ మిల్కి వెళ్ళండి, మీ దగ్గర 1300 కొంటారు, 1400 కొంటారు అని చెప్పి వీళ్ళే సలహా ఇచ్చి రైతును తప్పుదోవ పట్టించి ఈ రోజు రైతు నష్టపరిచే విధంగా చేస్తా ఉన్నారు. రైతు ఎప్పుడు కూడా సంతోషంగా పంటను పండించుకోవాలి, మద్దతు ధర వస్తే మళ్ళీ ఇంకొక పంట వేయాలని ఆలోచిస్తారు తప్ప ఎక్కడ అక్రమాలు చేయాలనో లేకపోతే ఇంకో కార్యక్రమాలు చేయాలన్నప్పుడు రైతు మనసు కూడా ఉండదు. ఇంకో పంట ఎంత నష్టం వచ్చినా గానీ పంట పండించాలి అనే ఆలోచనతోటి ముందుకెళ్లే కార్యక్రమం ఈ రోజు చూస్తా ఉంటే విజయవాడ నుంచి మొదలుకుంటే మచిలీపట్నం వరకు చుట్టూ మొత్తం కూడా ధాన్యం రోడ్డు మీద పరిచి దాని మీద బయటి నుంచి తెచ్చినటువంటి టార్ఫాలిన్ కప్పుకుని భార్యాభర్తలు అంటే వ్యవసాయం చేసేది ఈ రోజు గ్రామాల్లో ఎక్కువగా కౌలు రైతులు వ్యవసాయం చేస్తా ఉన్నారు. 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు కౌలుకు తీసుకుని ఎరువులు అప్పులు తెచ్చుకుని లేకపోతే బయట పెట్టుబడికి డబ్బులు అప్పు తీసుకుని చేసే పరిస్థితి. వీళ్ళు ఎలాగో రైతు భరోసా కూడా ఇవ్వలేదు కనీసం. ఆ పరిస్థితుల్లో ఈ రోజు వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే ఇవన్నీ కూడా క్యాచ్ చేసుకుంటున్నారు. అంటే ఒక్కొక్క బస్తా అంటే 75 కిలోల బస్తాకి 300 నుంచి 400 రూపాయలు నష్టం జరిగే విధంగా ఈ రోజు ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. రైస్ మిల్లర్లు కూడా ఏం చేస్తా ఉన్నారంటే ఒక రోజు ఈ ధాన్యం ఎత్తకపోతే ఈ రోజు 1400 అడిగితే రేపు అడిగితే 1300కి ఇచ్చేస్తారులే అనే ఒక ఆలోచన. అంటే రైతు వెంటిలేటర్ మీద ఉన్నట్టున్న పరిస్థితి అది. ఎందుకంటే రోడ్డు మీద ధాన్యం ఆరబోసి ఆ ధాన్యం దగ్గర కాపలా కాసుకుని ఎప్పుడు వర్షం వస్తుందా అని చెప్పి ఎదురు చూసి ఈ రోజు ఆ పరిస్థితులు ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఎదుర్కొంటా ఉన్నారంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అంటే కళ్ళుండే కబూదులాగా వ్యవహరిస్తారు అన్నట్టుంది. అదేమనంటే సివిల్ సప్లై మినిస్టర్ గారు కృష్ణా జిల్లా వచ్చారు మొన్న. హాయ్ అంటే దాన్ని వెతికెళ్ళిపోతానన్నాడు. హాయ్ అని వాట్సాప్ లో పెడితే చాలంట. రైతులు ఎంతమంది మేము గ్రామాల్లో తిరుగుతా ఉంటే హాయ్ అని పెడుతున్నామండి, కనీసం ఎవరో రెస్పాండ్ అవ్వట్లేదు అని కూడా చెప్తా ఉన్నారు. ప్రతి గ్రామంలో కూడా ఈ రోజు ఇబ్బందులు పడతా ఉన్నారు. రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం అయిపోయాయి.
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బియ్యంకుడికి చెందిన పటాబీ ఆగ్రో సంస్థ కాకినాడ పోర్ట్ నుండి నైజీరియాకు 42,500 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని నౌక ద్వారా ఎగుమతి చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు చేశారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ అక్రమ రవాణాపై తనిఖీలు చేసే ధైర్యం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి మనోహర్లకు ఉందా అని ప్రశ్నించారు. పటాబీ ఆగ్రో సంస్థ ద్వారా ఈ బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని, దీనిని తనిఖీ చేయడం ద్వారా రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవడంలో తమ చిత్తశుద్ధిని వారు నిరూపించుకోవాలని ఆయన సవాల్ చేశారు. సంబంధిత నౌకలోని బియ్యాన్ని తనిఖీ చేసే దమ్ము పవన్ కళ్యాణ్, మంత్రి మనోహర్లకు ఉందా అంటూ ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఏదో అది చేసింది ఇది చేసింది అనేటువంటి బురజల్లే కార్యక్రమాన్ని నిత్యం చేస్తూనే ఉన్నారు. మొన్నటిదాకా తిరుపతి లడ్డు, ఇప్పుడేమో కాకినాడ పోర్టు, కాకినాడ కాజాలాగా దీని మీద నిత్యం ఒక బ్యాడ్ ప్రాపకాండ చేసేటటువంటి కార్యక్రమం చేపట్టారు. చాలా చిత్రం ఏంటంటే కాకినాడ పోర్టు నుంచి పీడిఎస్ రైస్ పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నాయనేటువంటి మాట ఇవాళది కాదు. చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్లో ఉన్నప్పుడు అందరూ కూడా దుమ్మెత్తిపోశారు. వారి ప్రభుత్వం వచ్చింది, 5 మాసాలు నిన్నాయి. ఇవాళ ఏంట్రా పరిస్థితి అంటే ఎక్కడేసిన కొంగడు అక్కడే ఉందంట. వాళ్ళు చెబుతున్నారు, నేను కాదు. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వెళ్ళి చెప్తున్నాడు, పౌర సరఫరాల శాఖ మంత్రి గారు చెప్తున్నాడు, ఇంకా ఇక్కడ పీడీఎస్ రైస్ బియ్యం విచ్చలవిడిగా జరుగుతూ ఉంది. ఎవరి వైఫల్యం ఇది? జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యమా? వైఎస్ఆర్సీపీ వైఫల్యమా? మీ వైఫల్యం కాదా? పౌర సరఫరాల శాఖ మీరు తీసుకున్నారు. మన చెక్ పోస్టులు ఉన్నాయి, 2 చెక్ పోస్టులు. ఆ చెక్ పోస్టులు దాటుకు వెళ్ళాలి, మళ్ళా కస్టమ్స్ క్లియరెన్స్ ఉండాలి. అయినా కూడా పీడీఎస్ రైస్ భారీ ఎత్తున ఎగుమతి జరుగుతూ ఉంది ఇతర దేశాలకి అనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారంటే మీకు సిగ్గు అనిపించడం లేదా? ప్రభుత్వం మీకు వచ్చిన తర్వాత కూడా ఇంకా మీరు పీడీఎస్ రైస్ని ఆపలేకపోయారే మీ భాషలో. అదేమంటే అంత పెద్ద పోర్టుకి 20 మంది కానిస్టేబుల్సా పెట్టు, ఒక 2 లక్షల మందిని పెట్టు, ఎవడు కదన్నాడు? ఇవాళ మీ అధికారం వచ్చింది కదా, 5 మాసాల నుంచి పరిపాలన చేస్తున్నారు కదా, ఎందుకు మీరు పెట్టడం లేదు? పెట్టొచ్చు కదా. దానికి సమాధానం లేదు. ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన మీద బురద జల్లేటటువంటి కార్యక్రమంలోనే కాలయాపన చేస్తున్నారు తప్ప ఇప్పుడు మీ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి విధానం పట్ల మీరు మాట్లాడలేకపోతున్నారు. మొన్న చాలా చిత్రం, ఇంతకు ముందు కూడా చెప్పా, సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయాడు. రఫ్ సీ ఉంటే బోట్లో వెళ్ళిపోయాడు, సీజ్ ది షిప్ అన్నాడంట, సీజ్ చేశారంట. సినిమా డైలాగ్. నేను కూడా నిజమే అనుకున్నా ఆ రోజు చూసి. తర్వాత చూసింది ఏంటంటే కలెక్టర్ వెళ్ళాడు అంతకుముందు, షాన్ మోహన్ అంట, బుధవారం వెళ్ళాడు. ఆ షిప్ను చూశాడు, లోపలంతా పరిశీలించాడు, దాని మీద యాక్షన్ అన్నాడు. యాక్షన్ అనేది మళ్ళీ ఇల్లు లేదు, ఎందుకు వెళ్ళారు నాకు అర్థం కాల. మళ్ళీ వెళ్ళి సీజ్ ది షిప్ అన్నాడంట. అదేమో ఫ్రంట్ పేజీలో వీడియోలు గందరగోళాలు. సినిమా టిక్లో నాకు తనికల బరిలి సినిమా ఒకటి గుర్తుంది నాకు. జరగాలి చెల్లి పెళ్ళి మళ్ళీ ఇది తంతు, మళ్ళా సీజ్ చేస్తారా? ఏమన్నా అర్థం ఉందా? ఇది పరిపాలన మీది, మీకు పరిపాలన అసలు అర్థమైందా? వాట్ ఇస్ ది అడ్మినిస్ట్రేషన్ మీకు తెలుసా? రఫ్సీలోకి మీరు వెళ్ళిపోయారు, వద్దని చాలా మంది అన్నారు అనేటువంటి ప్రయత్నాలు కూడా చేశారు. ఇంకో మాట కూడా చెప్తున్నా ఇక్కడ, నాదెళ్ల మనోహర్ గారు జనసేన సిద్ధాంతకర్త, నేను ప్రెస్ మీట్ పెట్టి ఏదేదో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశాడు. ఈ కాకినాడ పోర్ట్ 5 సంవత్సరాల్లో విచ్చలవిడిగా బియ్యాన్ని ఎగుమతి చేశారు, దొంగ బియ్యాన్ని. ప్రజలు కన్ఫ్యూజ్ కాకుండా ఒక మాట చెప్పాలి. మన రాష్ట్రంలో కాకినాడ పోర్టు నుంచి పెద్ద ఎత్తున బియ్యం ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంది విత్ ది పర్మిషన్ ఆఫ్ ది గవర్నమెంట్. చాలా పెద్ద ఎత్తున ఎగుమతి అయ్యేటటువంటిది కాకినాడ యాంకరేజ్ పోర్ట్. ఎందుకు ఇక్కడ ఇంత బాగా ఎగుమతి అవుతాయి అంటే యాంకరేజ్ పోర్ట్లో ధరలు తక్కువ. ప్రభుత్వం యొక్క సంస్థ యొక్క పోర్ట్ ఇది యాంకరేజ్ పోర్టు. దీనిలో అనేక వేల మంది పనిచేస్తుంటారు. కొన్ని వేల కుటుంబాలు దీని మీద ఆధారపడి బతుకుతా ఉన్నాయి. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ జెన్యూన్ బిజినెస్. మధ్యలో పీడీఎస్ రైస్ దొరబడతాడు, స్మగ్లింగ్, వాడిని పట్టుకోవాలి. ఇక్కడ చేయాల్సింది ఏంటి? అక్కడ అధికమైనటువంటి పోర్ట్లో ఎగుమతులు జరగాలి, పీడీఎస్ రైస్ ని ఫిల్టర్ చేసి పట్టుకోవాలి. ఇది సింపుల్ గా చేయాల్సినటువంటి పని. మనోహర్ గారు యోజన మొత్తం అంతా ఇక్కడ జరిగిపోతుంది, మొత్తం స్మగ్లింగ్ అంతా. ఇట్ ఈస్ ఎ కంప్లీట్లీ ఫెయిల్యూర్ ఆఫ్ కూటమి ప్రభుత్వం. మనోహర్ గారు పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. అందుకని తోడుగా మన పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్లి సినిమాటిక్లో హంగామా చేసి పెద్ద పెద్ద డైలాగులు చెప్పి వారిని వారు దూషించుకుని చేసేటటువంటి కార్యక్రమం చేశారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు, మళ్ళా వెజల్లో వెళ్ళండి, సీజ్ ది షిప్ అని చెప్పండి. శభాష్. పయ్యావుల కేశవులు గారి బియ్యంకుడిదైనా కూడా బ్రహ్మాండంగా పట్టుకున్నారా? నిజమైన నిజాయితీ పరులు మన పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు అని అందరూ ఆశ్చర్యపోతారు, మెచ్చుకుంటారు. ఇంటర్నేషనల్గా మీకు వచ్చేస్తాయి. మంత్రి బియ్యంకుడినే పట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్
సిన్సియర్, సినిమాల్లోనే కాదు ఆయన హీరో, ఇక్కడ కూడా హీరే అని అనుకుంటారు. అంతేగాని కలెక్టర్ సీజ్ చేసింది మళ్ళీ వెళ్ళి పట్టుకుని సీజ్ ది షిప్ అని అంటాం కంటే అది జోక్, ఇది సీరియస్. దీని మీద మీరేమైనా చేయగలరంటే దాని మీద చేస్తారని నేను అనుకోను. చేస్తే మాత్రం నిజంగా ఐఎమ్ అప్రిషియేటింగ్ దెమ్ వెరీ వెల్ అని కూడా మనం చేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.